2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇరాన్ గురించే మాట్లాడుకోవడం, అక్కడ జరిగిన దాడుల గురించే మాట్లాడుకోవడం మనం వింటూ ఉన్నాం. అండ్ అలాగే న్యూస్లలో చూస్తూ ఉన్నాం. అండ్ ఎస్పెషల్లీ ఇరాన్ దేశానికి మన హైదరాబాద్ నగరానికి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు ఇంతలా చర్చిస్తున్నారు దీని గురించి ఈరోజు? ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా, ముఖ్యంగా నేటి యువతరం తెలుసుకోవాల్సిన విషయం కూడా. హైదరాబాద్ నగరానికి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఉదయం లేవగానే చాలామంది తెలుసు ఇరానీ ఛాయ్ అని తాగుతారు, ఇరానీ ఛాయ్ అంటారు. ఇటీవల కాలంలో రంజాన్ చూసినప్పుడు రంజాన్లో కూడా హలీం తింటారు. కొన్ని హోటల్స్ చూస్తుంటాం, మెహఫిల్ అని, అదేవిధంగా బావర్చి అని, ఈ పేర్లు వింటూ ఉంటాం మనం. ఇవన్నీ కూడా ఎక్కడ పదాలు అనుకున్నారు? ఇది ఇరాన్ యొక్క పదాలు. ఇరాన్ అంటే పాతకాలంలో ఈ మధ్యప్రాచ్య దేశం అంటే పర్షియా అని ఇరాన్ అని పిలిచేవారు. 1591లో కులీ కుతుబ్ షా అన్నటువంటి ఒక వీరుడు ఈ హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడని మన పుస్తకాల్లో కూడా చదువుకున్నాం. ఈ కులీ కుతుబ్ షా ఎక్కడ వాడంటే ఇరాన్ వాడు. కులీ కుతుబ్ షా వంశస్థులు, అసఫ్ జాహీలు వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి వచ్చేసారు. ఇక్కడ గోల్కొండ కోట కానీ, ఇక్కడ ఉన్నటువంటి సాలార్ జంగ్ మ్యూజియం కానీ, అనేక రకాల చారిత్రక కట్టడాలు మొదలుకొని అనేక రకాలు, ఇప్పుడు మనం చూసామంటే కుతుబ్ షాహీ టోమ్స్ అంటాం, వాళ్ళ నిర్మాణ శైలి డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే శతాబ్దాల తరబడి ఇరాన్ దేశానికి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాసులకి నగరానికి విడదీయరాని అనుభవం ఉంది. అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి, అదేవిధంగా కుతుబ్ షాహీలకి ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు 1591 నుంచి మొన్న 1947కి స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో హైదరాబాద్ నగరానికి, అప్పటి వరకు కూడా సుమారుగా 450 సంవత్సరాల పాటు ఉన్నటువంటి చరిత్రకి ఇరాన్కి దగ్గరి సారూప్యత ఉంది. మనందరం కొన్ని పదాలు వాడుతుంటాం. మనం దుకాన్ అంటాం, కుర్సీ అంటాం, కర్సా అంటాం, అంటే ఖర్చు అంటాం, అదేవిధంగా బజార్ అంటాం. కొన్ని పదాలను చూసినట్టయితే బాగ్ అంబర్పేట్, బాగ్, ఈ పదాలన్నీ కూడా ఇవి తెలుగు పదాలు కావు. ఇవన్నీ కూడా ఇరాన్ యొక్క పదాలు. పర్షియా దేశపు పదాలని జనసామాన్యంలో మనం ఏం చేసేసుకున్నాం అంటే మన పదాలుగా వాడేసుకోవడం మొదలుపెట్టాం మనం. అనేక పదాలు, ఒకటి రెండు కాదు. చరిత్రకారులు లిస్ట్ తీస్తే మనం పొద్దున్నే సాయంత్రం దాకా మనం మాట్లాడుకున్న మాటల్లో సుమారు ఒక 10 పదాలు అవే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను దుకాన్, ఈ దుకాన్ పదం హిందీ కాదు, ఉర్దూ కాదు, ఇట్స్ అ పర్షియన్ వర్డ్. అదేవిధంగా బాగ్ అంబర్పేట్ అంటారు, ఆనందబాగ్ అంటారు. బాగ్ అంటే తోటలు. ఈ తోటలు అనే పదం కూడా వచ్చింది పర్షియా పదం నుంచి వచ్చింది. ఖర్చులు, ఖర్చు పెట్టావా, అరే ఖర్చా అంటాం. ఈ ఖర్చులు పెట్టాం. ఈ ఖర్చు అనే పదం ఎవరిదంటే ఇట్స్ ఎ పర్షియన్ వర్డ్, అది కూడా అక్కడి నుంచే వచ్చింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే కొన్ని చాలా ఉంటాయి. సాలార్ జంగ్ మ్యూజియం. ఇంకొక విశేషం మీకు నేను చెప్తాను, చాలామందికి తెలియని విషయం. మనకి ఇరాన్ యొక్క కాన్సులేట్ కూడా ఇక్కడ ఉంది. మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంటుంది ఇరాన్ యొక్క కాన్సులేట్. ఈ ఖొమైనీ అన్న ఏదైతే ఇప్పుడు మనం అయతుల్లా ఖొమైనీ అని చెప్పుకున్నాం కదా, సుప్రీం లీడర్, అయతుల్లా ఖొమైనీ యొక్క ఫాదర్ ఉండేవాడు, ఆయన పేరు రౌఫ్ ఖొమైనీ. ఈ రౌఫ్ ఖొమైనీ యొక్క పేరుతోటి ఇప్పటికీ మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఖొమైనీ రోడ్ అని చెప్పి ఆ రోడ్డు పేరు కూడా పెట్టుకోమని ఇప్పుడు కూడా ఆయన గౌరవించుకుంటున్నాం. వాళ్ళ ఫాదర్ ఇప్పుడు అయతుల్లా అలీ ఖొమైనీ ఏదైతే నిన్న అమెరికా దాడుల్లో ఎవరైతే చనిపోయాడో, ఈ అయతుల్లా ఖొమైనీ యొక్క ఫాదర్ పేరు రౌఫ్ ఖొమైనీ. అంటే అప్పటికి ఇంకా ఈ ఖొమైనీ అనేవాడు ఇంకా చిన్న కుర్రాడు. ఆయన ఒకసారి హైదరాబాద్ నవంబర్ కాలంలో వచ్చినప్పటికీ ఇప్పటికీ అమెరికన్ కాన్సులేట్ ఉన్న ఈ ప్రాంతానికి ఖొమైనీ రోడ్ అంటారు. మీరు రోడ్ నెంబర్ 7 వాటర్ ట్యాంక్ నుంచి లోపలికి వెళ్తే ఇప్పుడు ఆ టీవీ 9కి వెళ్ళే రోడ్ అంటారు దాన్ని. ఆ లోపల నుంచి రోడ్డు పేరు ఖొమైనీ రోడ్ అని పేరు. ఇప్పుడు కూడా చాలామంది తెలిసే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసిన టోమ్స్ కానీ, హైదరాబాద్ మెహఫిల్ రెస్టారెంట్స్ ఉంది. మెహఫిల్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? మెహఫిల్ అనే పేరు పర్షియన్ వర్డ్. అదేవిధంగా బావర్చి అనే పేరు ఎక్కడిది? ఇట్స్ ఎ ఇరానియన్ వర్డ్, ఇట్స్ ఎ పర్షియన్ వర్డ్. అదేవిధంగా మనం వాడుతూ ఇప్పుడు మన రంజాన్ మాసంలో తింటారు, హలీంలు తింటారు, బిర్యానీ తింటారు. ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమసో తెలుసు. ఈ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ కాదు. మనకి పర్షియన్ చూసేటువంటి ఈ ఇరానీలో మన హైదరాబాద్ నగరంలో పరిపాలించినప్పుడు ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ సైనికులకు ఎక్కువ మందికి అవసరం, ఒకేసారి ఆహారాన్ని అందించాలి. సో వాళ్ళకి రైస్, పప్పు ఇవన్నీ చేయడం కుదరదు కాబట్టి చక్కగా గట్టిగా ఉన్నటువంటి ఈ బీఫ్ మాంసంతో, ఆ బీఫ్ తోటి, అదేవిధంగా మటన్ తోటి, చికెన్ తోటి కలిపి ఈ బిర్యానీ ఏదైతే తింటున్నామో ఈ బిర్యానీని మనకు పరిచయం చేసిందే వాళ్ళు. ఇక చాలామందికి తెలుసు ఇరానీ కేఫ్లు అంటాం. మనం టీ తాగితే ఇరానీ ఛాయ్ అంటాం. ఇప్పుడు కూడా పేరు ఇరానీ ఛాయ్ అంటాం. ఇరానీలంటే ఇరానీలకి హైదరాబాద్ నగరానికి అంతటి మమేకమైన సంబంధం ఉంది. ముఖ్యంగా వీళ్ళు షియా ముస్లిమ్స్. ఇంకొక విశేషం చెప్తాను. కర్ణాటకలోని చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్ ఉంది. చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్లో ఒక ప్రాంతం ఉంది అలీపూర్.
అలీపూర్లో ఇప్పుడు కూడా 90% ముస్లిమ్సే ఉన్నారు. అక్కడ 90% ముస్లిమ్స్ అందరూ కూడా షియాలే. అయితే అది కాదు విశేషం. అక్కడ ఖొమైనీ, ఇప్పుడు మనం చనిపోయినటువంటి ఈ ఖొమైనీ ఎవరైతే ఉన్నాడో, ఈ అయతుల్లా అలీ ఖొమైనీ, ఈ 1981లో మన హైదరాబాద్కి రావడం, హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నుంచి ఆయన అలీపూర్ గ్రామానికి వెళ్ళడం, అలీపూర్ గ్రామంలో ఒక పెద్ద హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ చేశాడు ఈ అయతుల్లా అలీ ఖొమైనీ. అందులో సుమారుగా కొన్ని, అంటే ఇప్పటికి కూడా ఇరాన్ ప్రభుత్వం నుంచి నిధులతోటే ఆ యొక్క హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది కాకుండా కొన్ని వందలాది వేలాది మంది విద్యార్థులు విదేశాలకు, ముఖ్యంగా అరబ్ కంట్రీస్కి వెళ్ళి ఆ ముస్లిం విద్యార్థులు చదువుకోవడానికి కూడా కారణం ఇరాన్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు అందుకే ఆయన పేరు మీదుగా అయతుల్లా అలీ ఖొమైనీ పేరు మీదుగా ఉన్నటువంటి ఆయన్ని, ఆ అలీని తీసుకొని అలీపూర్ అనే గ్రామం కూడా ఏర్పడింది. కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్లో ఉంటుంది అలీపూర్. నిన్న షియా ముస్లిమ్స్ 90% ఉంటారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇరాన్కి, హైదరాబాద్ నగరానికి చాలా విడదీయరాని సంబంధం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో చూసినట్లయితే ఈ షియా అండ్ సున్నీ ముస్లిమ్స్ యొక్క డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ చాలా వరకు హైదరాబాద్లో షియా ముస్లిమ్స్ ఉండడానికి కారణం ఏమిటంటే కూడా ఆ రోజు చేసినటువంటి కుతుబ్ షాహీలు, అసఫ్జాయిల యొక్క పరిపాలన. చాలామంది సికింద్రాబాద్ రోడ్లకు వెళ్ళేసరికి కూడా సికింద్రాబాద్ ఉన్నటువంటి అనేక బిల్డింగ్స్ కానీ, అంటే ముఖ్యంగా పర్షియన్ స్టైల్లో బిల్డింగ్స్ ఉంటాయి. ముఖ్యంగా మీరు ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళండి, కోటి ఉమెన్స్ కాలేజ్ చూసినట్లయితే అతిపెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఉమెన్స్ కాలేజ్ అంటే కోటి, ఆ కోటిలో ఉన్న ఉమెన్స్ కాలేజ్ లోపలికి వెళ్తే చాలా సినిమా షూటింగ్లు కూడా చేస్తుంటారు. అవన్నీ కూడా పర్షియన్ స్టైల్లోనే ఉంటాయి. అంటే గోల్కొండకు, ఇప్పుడు మీరు చార్మినార్, ఎందుకంటే చార్మినార్ వెళ్తాం, చార్మినార్ యొక్క కట్టడం ఏదైతే ఉందో షేపు, అది పూర్తిగా పర్షియన్ స్టైల్లో ఉంటుంది. ఇట్స్ ఎ ఇరానియన్ స్టైల్ అంటారు దాన్ని యాక్చువల్గా. ఇలా పర్షియన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ భారతదేశం మీద, కళలు, సంస్కృతం, ఆహారపు అలవాట్లు, ఇలాంటి అన్ని రంగాల్లో కూడా యునానీ వైద్యం ఉంది. ఇప్పుడు యునానీ ట్రీట్మెంట్ తీసుకుంటారు. మీరు చార్మినార్ పక్క నుంచి మక్కా మస్జిద్కి అక్కడ వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో ఓ పెద్ద హాస్పిటల్ ఉంటుందని యునానీ హాస్పిటల్ అంటారు. గాంధీ హాస్పిటల్, యునానీ గాంధీ హాస్పిటల్. అది ఎస్టాబ్లిష్ చేసింది కూడా ఇరానియన్సే. సో హైదరాబాద్ మహానగరానికి ఇది ఒక చారిత్రక సంపద, మన యొక్క సాంస్కృతిక సంపద. ఇప్పుడు వాళ్ళు 400-500 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కుతుబ్ షాహీలు ఇరాన్ దేశంతో వర్తక వ్యాపారాలు చేస్తారు. ముఖ్యంగా పెరల్ సిటీ అంటారు, అంటే ముత్యాల నగరంగా హైదరాబాద్ చెప్పుకుంటారు. అంటే ఇక్కడ హైదరాబాద్ అంటే ఇక్కడ సముద్ర ఓడరేవు లేనప్పటికి కూడా బందర్ ప్రాంతం నుంచి కూడా ఓడరేవుల ద్వారా వాళ్ళు తీసుకొని ఇరాన్ దేశంతో వాళ్ళు అప్పట్లోనే ఈ విదేశీ వాణిజ్య ఒప్పందాలు చేసుకునేవారు ఇక్కడ అసఫ్జాయిలు, కుతుబ్ షాహీలు అందరూ కూడా. అందుకని ఇరాన్ తోటి భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి మహా చారిత్రక సంబంధం ఉంది. మీరు బీజాపూర్ వెళ్ళినట్లయితే అక్కడ గోల్ గుంబజ్ అని ఉంటుంది. గోల్ గుంబజ్ అనేది కూడా కుతుబ్ షాహీల కాలంలో కట్టించే అతిపెద్ద కట్టడం. అది కూడా గోల్ గుంబజ్ అంటే పెద్ద, అది భారతదేశం అత్యంత పెద్ద డోమ్ అనమాట. ఆ డోమ్ ఎలా ఉంటుందంటే అది కూడా పర్షియన్ స్టైల్లో ఉంటుంది. మనం హైదరాబాద్ నగరంలో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన వారసత్వ సంపద 500 సంవత్సరాల పాటు మన వారసత్వ సంపద, ముస్లిమ్స్కి మనకి ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో పర్షియన్ వాస్తు శైలి, కొన్ని కట్టడాలు మీరు చూసినట్టయితే ఆ ఆర్కిటెక్చర్స్ కానీ, మీరు గోల్కొండ కోటలోకి వెళ్ళేటప్పుడు గోల్కొండ కోటలో ఉన్న ఆర్కిటెక్చర్ అంతా కూడా పర్షియన్స్ యొక్క వాస్తుశైలి. మీకు ఇదే విషయాన్ని ఒక సందర్భంలో చూపించడం జరుగుతుంది. బాహుబలి సినిమాలో కూడా ఈ కత్తుల వ్యాపారాన్ని పరిచయం చేస్తాడు కన్నడ హీరో సుదీప్ అందులో యాక్ట్ చేశాడు. అందులో బాహుబలి పార్ట్ 1 అనుకుంటాను. ఓ కత్తుల వ్యాపారం వచ్చి తన కత్తుల్ని కూడా ఎంత అద్భుతంగా కత్తి చేస్తారంటే అక్కడ అమరేంద్ర బాహుబలి కూడా చిన్నప్పుడు యుద్ధం చేసే ఒక సీన్ కూడా ఉంటుంది. ఇలాంటి ఆయుధాలను కూడా ఇంపోర్ట్ చేసుకున్నది ఆ రోజుల్లో హైదరాబాదు ఇరానియన్స్ నుంచే. సో మన హైదరాబాద్ నగరానికి ఇరాన్కి విడదీయరనే సంబంధం ఉంది. ఇప్పుడు చనిపోయిన ఖొమైనీ పేరు మీదుగా రోడ్ నెంబర్ 10లో ఇప్పుడు నేను చెప్పాను, మీరు వెళ్ళేటప్పుడు పరిశీలించండి. ఎల్లో కలర్ బోర్డుతో అయతుల్లా అలీ ఖొమైనీ రోడ్ అని ఉంటుంది. చాలామందికి తెలియదు విషయం, చరిత్ర తెలుసుకోవాలి. కేవలం ఏదో మనం చదువుకున్నామని కాదు, మనకి విదేశాలకి ఇప్పుడేదో మోడర్న్ సొసైటీ కాదు, మనకు ఆ రోజుల్లో రవాణా సదుపాయాలు లేని కాలంలోనే అనేక వేల కిలోమీటర్ల దూరం ఇరాన్ తోటి టెహరాన్ నగరానికి, హైదరాబాద్కి ఎంత అద్భుతమైనటువంటి ఒక వారసత్వ సంపద భాగ్యనగరం హైదరాబాద్ నగరం ఎప్పుడో మనం ఏర్పాటు చేసుకున్నాం. సిరిగారు గ్రేట్ సార్. అండ్ మీరు చెప్పేంత వరకు చాలా మందికి ఈ విషయాల మీద అవగాహన చాలా తక్కువ ఉందనే చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత అర్థమైంది, అంటే ఇంతలా మనము దీని గురించి మాట్లాడుకుంటున్నంటే బ్యాక్గ్రౌండ్లో ఇంత జరిగింది అని అర్థమవుతుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.